డీటెయిల్స్ చూస్తే ఏపీ సీఎం చంద్రబాబు కాసేపట్లో ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. సాయంత్రం 4:45 ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ కానున్నారు. ఆ తర్వాత కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశమవుతారు. రాత్రికి లేదా రేపు ఉదయం అమిత్ షాతో చంద్రబాబు భేటీ అవుతారని తెలుస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు కాసేపట్లో ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. సాయంత్రం 4:45 ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ కానున్నారు. ఆ తర్వాత కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశమవుతారు. రాత్రికి లేదా రేపు ఉదయం అమిత్ షాతో చంద్రబాబు భేటీ అవుతారని తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, మరికొద్ది సేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి చేరుకోబోతున్నారు. హైదరాబాద్ లో ఆయన ఇప్పుడే ప్రారంభమయ్యారు. అయితే ఈ రోజు రేపు మొత్తంగా ఆయన బిజీగా ఢిల్లీలో గడపబోతున్నారు. 4:45 ప్రధాని మోదీని ఆయన నివాసంలో నెంబర్ 7 లో కళ్యాణ్ మార్గ్ లో భేటీ అవుతున్నారు. తర్వాత 6:15 కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో కూడా భేటీ కాబోతున్నారు. ఆ తర్వాత 8 గంటల నుంచి 9 గంటల వరకు కూడా పార్టీ ఎంపీలకు డిన్నర్ కూడా ఇవ్వబోతున్నారు. వీలైతే ఈ రోజు లేదంటే రేపు ఉదయం 10:30 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అవుతారు. ఈ రోజంతా ఈ 5 ప్రోగ్రాంలు మాత్రమే ఉన్నాయి. ఇక రేపు 8వ తేదీ 11:30 గంటలకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అవుతున్నారు. ఆ తర్వాత రేపు సాయంత్రం 4:30 గంటలకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, 5:30కి పట్టణాభివృద్ధి, పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, అదేవిధంగా రాత్రి 11:15 కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ కాబోతున్నారు. ఈ 2 రోజుల పర్యటన చాలా ప్రాధాన్యతను సంతరించుకుందని చెప్పొచ్చు. ఇటీవల ఎన్నికలు ముగిసిన తర్వాత ఏదైతే అమరావతి, పోలవరం, అదేవిధంగా రైల్వే జోన్, విశాఖ ఉక్కుకు సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా కొలిక్కే అవకాశం ఉంది. అమరావతికి 15,000 కోట్లు ఆర్థిక సాయం చేస్తామంటూ కేంద్ర బడ్జెట్ లో ఇటీవల ప్రకటించడం జరిగింది. దానికి అనుగుణంగా ప్రపంచ బ్యాంక్ కూడా మొత్తం రుణం ఇవ్వడానికి ముందుకు వచ్చింది. దానికి సంబంధించినటువంటి అంశంపై ప్రధానంగా చర్చించబోతున్నారు. పోలవరానికి సంబంధించి కూడా 12,500 కోట్ల రూపాయలను తెలుగుదేశ పనుల కోసం ఇటీవల కేంద్ర కేబినెట్ ఆమోదించింది. దానికి సంబంధించినటువంటి నిధులు కూడా విడుదల చేయాల్సింది. ఈ 2 అంశాలు మొదటి ప్రాధాన్యతలో ఉన్నాయని చెప్పొచ్చు. ఇక విశాఖ రైల్వే జోన్ కి సంబంధించి ఎప్పుడు శంకుస్థాపన చేయాలి, విశాఖ ఉక్కును శైలిలో చేర్చడానికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవాలి అన్న అంశాలన్నిటిపైన కూడా ప్రధాని మోదీ అమిత్ షాతో చంద్రబాబు నాయుడు చర్చించబోతున్నారు. ఇటీవల వరదలకు సంబంధించినటువంటి అంశం, వరద సాయానికి సంబంధించి సుమారు 5,000 కోట్ల రూపాయల నష్టం జరిగినట్టు ఒక నివేదిక కూడా ఏపీ ప్రభుత్వం పంపించింది. దానికి సంబంధించి కూడా కొంత చర్చించబోతున్నారు. సుమారు 1,350 కోట్లు ఇటీవల ఎల్బీఆర్ఎఫ్ నిధులకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. వాటితో పాటు మరిన్ని నిధులను విడుదల చేయాలని కూడా కోరబోతున్నారు. ఇక లడ్డూకు సంబంధించిన వ్యవహారం, లడ్డూపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తే సుప్రీంకోర్టు జోక్యంతో ఇప్పుడు సిబిఐ పర్యవేక్షణలో, సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఒక ప్రత్యేక స్క్రిప్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. సో అక్కడ లడ్డూ వ్యవహారంలో ఏం జరిగింది, కల్తీ ఏ విధంగా జరిగింది, ఏఆర్ ఫుడ్స్ కి ఇచ్చినటువంటి టెండర్లు ఏ విధంగా గోల్మాల్ చేశారు, వాటన్నిటికి సంబంధించిన అంశాలను కూడా ప్రధాని మోదీ అదేవిధంగా అమిత్ షాకు చంద్రబాబు నాయుడు వివరించే అవకాశం ఉంది. ఈ రోజు రేపు చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బిజీగా గడపబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.